పొరుగు దేశం బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 11 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 42,000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు ఫలితాలు వెలువడనున్నాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో మొత్తం 27 రాజకీయ పార్టీల నుండి 1500 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో 436 మంది ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP ఎన్నికలు బహిష్కరించడంతో ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలో అధికార అవామీ లీగ్ ఎదురు లేకుండా పోయింది. వరుసగా 4వ సారి విజయం సాధించడం లాంఛనంగా మారింది. మరోవైపు ఎన్నికలకు వ్యతిరేకంగా BNP హింసాకాండకు పాల్పడుతోంది. అక్రమ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి నుండి ప్రారంభమైన ఈ సమ్మె 48 గంటల పాటు కొనసాగనుంది. అయితే రాజ్యాంగ ప్రక్రియకు అంతరాయం కలిగించవద్దని ప్రధాని షేక్ హసీనా ఆందోళనకారులను కోరారు. బంగ్లాదేశ్ లో రైలు దాడి విధ్వంసం ఘటనకు సంబంధించి ఢాకా పోలీసులు అరెస్టు పర్వానికి దిగారు. ఇప్పటి వరకు 8 మందిని అదుపులో తీసుకున్నారు. వీరిలో ప్రధాన ప్రతిపక్షం BNPకి చెందిన జాయింట్ కన్వీనర్ నబీ ఉల్లా నబీతో పాటు జూబదళ్ కార్యకర్తలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ యువజన విభాగం రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే హింసాకాండ జరిగిందని, వ్యూహం ప్రకారమే రైలుకు నిప్పంటించారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో అల్లర్లు, దాడులు కొనసాగుతున్నాయి. ఢాకా చిట్టగాంగ్ హైవేపై ఆందోళనకారులు విధ్వంసం నెలకొల్పారు. ఫెనిలాల్ పోల్ వద్ద పలు వాహనాలు ధ్వంసం చేసి తగులుబెట్టారు. ఇటు ఎన్నికలకు ముందే మైమెన్సింగ్ లో పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసేందుకు యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు.